హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? హిందూ ముస్లిమ్స్ జరుపుకునే పండగలో రొట్టెల పండగ ఒకటి. దీనిని నెల్లూరు జిల్లాలో ఉన్న స్వర్ణాల చెరువు వద్ద జరుగుతుంది. దీనిని ప్రతి సంవత్సరం మొహరం నెలవంక కనిపించిన 11వ రోజు నుంచి 3 రోజుల పాటు జరుగుతుంది. ఇది మన రాష్ట్రం వాళ్ళే కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా లక్షల్లో వస్తారు. నెల్లూరు జిల్లా కొండవరం వద్ద జరిగిన యుద్ధంలో 12 మంది వీరులు మరణించారు. వీరు మొండాలని వారి గుర్రాలు దర్గా మిట్ట వద్దకు చేర్చాయి. మొండాలు అక్కడ గణనమయ్యాయని ఎవరికీ తెలియదు. ఆ 12 మంది మొండాలు స్థానాన్ని దర్గా సమాధులు నిర్మించారు. బారా షాహీద్ అంటారు. బారా అనగా 12 మంది. బారా షాహీద్ అంటే షాహీద్ అనగా వీరులు. 12 మంది వీరులు మరణించారు కాబట్టి ఆ దర్గాని బారా షాహీద్ అంటారు. అప్పుడు నెల్లూరుని ఆర్కాడ్ నవాబు పరిపాలించాడు. ఆర్కాడ్ నవాబ్ వాళ్ళ భార్య ఆరోగ్యంతో బాధిస్తుంటే దర్గా మిట్ట చెరువు వద్ద స్థానికులకు 2 భార్యాభర్తలకు కలలో కనిపించి 12 మంది వీరులు నా సమాధి మీద ఉండే మట్టి ఆమెకు పూస్తే నయం అవుతుంది అని చెప్పారు. అప్పటి నుంచి రొట్టెల పండుగ స్టార్ట్ అయింది. దానిని ఫుల్ ఫామ్ని ఏమంటారంటే బారా షాహీద్ దర్గా అంట. అది జరగడం వారి కోరికలు తీరితే తర్వాత సంవత్సరం దర్గాకి వచ్చి రొట్టెలు పంచుతారు. ఆ రొట్టెలు పంచితే మనకే జరిగిన పక్కన వాళ్ళకి మనము రొట్టెలు అర్పియాలి. నేను ఈ విధంగా తెలుసుకున్న విధాన్ని మీకు కూడా కొంచెం తెలియజేస్తాను. థ్యాంక్ యూ.